హాయ్ ఫ్రెండ్స్. క్షణికావేశంలో మనుషులు మృగాల్లాగా మారిపోతూ చిన్నా చితికా కారణాలకి భూమి మీద లేకుండా పోతున్నారు. ఆవేశంలో విచక్షణ కోల్పోయి చేస్తున్న కొన్ని దారుణాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాల్ని నింపుతున్నాయి. ఇక ఇదే తరహాలో ఒక ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. యూట్యూబర్గా ఫేమస్ అయిన వైష్ణవి 5 నెలల గర్భవతి కాగా ఆమె భర్త హరిబాబుకి 10 నెలల ముందే పెళ్ళైనప్పటికీ వీరిద్దరి మధ్య తరచూ గొడవలు మొదలవ్వగా చిన్నపాటి విభేదాలే చిలికి గాలివానగా మారి చివరికి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా ఈ క్రమంలో భార్య మాటలకి ఆగ్రహంతో ఊగిపోయిన హరిబాబు వైష్ణవి పైన దాడి చేసి తనని ఈ భూమి మీదే లేకుండా చేశాడు. అలా మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూసేసరికి వైష్ణవి అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే వైష్ణవి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని వైద్యులు ధృవీకరించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతోంది. ఇక ఈ న్యూస్తో ఇంట్లో వెలుగులు నింపాల్సిన పసిబిడ్డ లోకం చూడకముందే తండ్రి చేతుల్లో ఇలా అవ్వడం స్థానికుల్ని కలిచివేస్తోంది. అలా ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు హరిబాబు అక్కడి నుంచి పరారవ్వడంతో వైష్ణవి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు తనపైన కేసును నమోదు చేసి నిందితుని కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యల్ని చేపట్టారు. నిజంగానే వైష్ణవి తన తల్లి వల్లే 18 ఏళ్లకే హరిబాబుతో బలవంతంగా ఉండాల్సి వచ్చిందా? హరిబాబు వైష్ణవిని ఈ లోకంలో లేకుండా చేయడానికి గల అసలైన కారణమేంటి? యూట్యూబ్ వల్లే వైష్ణవి జీవితం నాశనమైందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ తమ పిల్లల్ని పోషించుకునేవారు. ఇక వైష్ణవి తండ్రికి కళ్ళు సరిగా కనిపించకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ వైష్ణవి 2 అన్నలే తీసుకొని ఒక అన్న దుబాయ్లో పనిచేస్తే మరో అన్న హైదరాబాద్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇదిలా ఉంటే చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వైష్ణవి తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. అలా మెయిల్ ఇన్ఫ్లుయెన్సర్తో కలిసి డాన్సులు వేస్తూ ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే ఫేమస్ అవ్వడంతో ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఫ్రాంక్ వీడియోలను చేయడం మొదలుపెట్టింది. అలా ఈ క్రమంలోనే వైష్ణవి ఊరు పక్కనే ఉన్న కోరుట్లకి చెందిన హరిబాబు జగిత్యాలలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లో జాయిన్ అయి తన ఊర్లోనే పెద్ద ఇల్లు, భూముల్ని కలిగిన ఆస్తిపరుడు. ఇక హరిబాబు తండ్రి చిన్నప్పుడే మరణించడంతో అతని 2 అన్నలు మరియు తల్లి అతని దగ్గరుండి చూసుకునేవారు. ఇక అలా హరిబాబు వైష్ణవి తరచూ సోషల్ మీడియాలో చూడడం, అలా వైష్ణవి తన ఊరు పక్కన అమ్మాయి అవ్వడంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో చేస్తూ తన వీడియోస్కి కామెంట్ చేస్తూ తన అందానికి ఫిదా అయ్యాడు. అలా ఓ స్టేజ్లో పెళ్లి చేసుకుంటే వైష్ణవినే చేసుకోవాలని డిసైడ్ అయిన హరిబాబు తన తల్లి అన్నలకి వైష్ణవి ఫోటోలను చూపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననగా వైష్ణవి చూడ్డానికి చక్కగా అందంగా ఉండడంతో కుటుంబ సభ్యులు కూడా అందుకు ఒప్పుకొని అప్పటికే వైష్ణవి పెద్దమ్మ తమకి తెలిసి ఉండడంతో ఆమె ద్వారా ఈ విషయాన్ని అడిగించగా అందుకు వైష్ణవి తల్లి హరిబాబు గవర్నమెంట్ జాబులో ఉండడంతో వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయి పెళ్లి చూపుల్ని అరేంజ్ చేసింది. ఇక వైష్ణవికి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత చేసుకుంటానని చెప్పినా ఆమె ఫ్యామిలీ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా తనని పెళ్లి చూపులకి సిద్ధం చేశారు. ఇక హరిబాబు కాస్త చామంచాయి రంగులో ఉండడంతో హరిబాబు తనకి నచ్చలేదని వైష్ణవి తన ఫ్యామిలీకి చెప్పినా కుటుంబ సభ్యులు మాత్రం అదంతా పట్టించుకోకుండా అందం ముఖ్యం కాదని, గుణమే ముఖ్యమని తనకి నచ్చజెప్పారు. అయితే హరిబాబు తల్లి అన్నదమ్ములు 10 తులాల బంగారం, 30 లక్షల కట్నం అడగ్గా అంత మొత్తంలో ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైష్ణవి తల్లి ఆ సంబంధం వద్దనుకుంది. అయితే హరిబాబు మాత్రం అప్పటికే వైష్ణవితో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్ళంటూ చేసుకుంటే వైష్ణవిలో చేసుకుంటానని పట్టుబట్టి కూర్చోగా అతని తల్లి అన్నలు ఆమె యూట్యూబ్లో ఎవరెవరితోనో డాన్సులు చేస్తూ ఉంటుందని, సోషల్ మీడియాలో చిందులేసే అమ్మాయి మన ఫ్యామిలీకి అచ్చిరాదని
తప్పని తనని మర్చిపోమ్మని మరో సంబంధం చూస్తానని చెప్పగా హరిబాబు మాత్రం నేరుగా వైష్ణవి తల్లికి కాల్ చేసి, నేను మీ కూతుర్ని చాలా ప్రేమిస్తున్నాను, ఆమె లేకపోతే నేను ఉండలేను, ఎలాగైనా మా పెళ్లి మీరే చెయ్యాలని బ్రతిమాలడంతో అందుకు వైష్ణవి తల్లి, మీ తల్లి అడిగిన కట్నం ఇవ్వలేమని, కావాలంటే పెళ్లి చేస్తామని, ఈ విషయంలో మీ వారికి నువ్వే నచ్చజెప్పి మాట్లాడమని చెప్పగా హరిబాబుకి ఏం చేయాలో తెలియక సతమతమవుతూ మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఎవ్వరిని కన్విన్స్ చేయలేక హరిబాబు గెడ్డి మందు తాగి ఈ లోకంలో లేకుండా పోవాలని డిసైడ్ అయ్యి ఆ ప్రయత్నం చేయగా కొద్దిసేపటికే రియలైజ్ అయ్యి తనకి బ్రతకాలని ఉందని మధ్యరాత్రి తన తల్లి రూమ్ దగ్గరకు వెళ్ళి తనని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పగా కుటుంబ సభ్యులు హుటాహుట్టిన తనని ఆసుపత్రిలో చేర్చారు. అలా ఈ విషయం తెలిసి వైష్ణవి మరియు ఆమె కుటుంబ సభ్యులు షాక్కి గురయ్యారు. అంతేకాకుండా వైష్ణవి అంటే ఇంతలా ప్రేమించే అబ్బాయి దొరకడం వైష్ణవి అదృష్టమని వైష్ణవి తల్లి అన్నదమ్ములు మురిసిపోయారు. హరిబాబును చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ హరిబాబు ఫ్యామిలీ వీరిని హాస్పిటల్ లోపలికి అనుమతించకుండా అవమానించి పంపేశారు. అలా హరిబాబు 5 రోజుల్లో కోలుకొని ఇంటికి రాగా ఆ తర్వాత వైష్ణవి వీడియోస్ చూసి లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వైష్ణవికి హరిబాబు నచ్చకపోవడంతో అతన్ని ఇన్స్టాలో బ్లాక్ చేసింది. అయినా కూడా హరిబాబు వేరే అకౌంట్లని ఓపెన్ చేసి ఆమె రీల్స్ని చూస్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే హరిబాబు వైష్ణవి అన్నలకి ఆమె తల్లికి తరచూ మెసేజ్ ఫోన్ కాల్స్ చేయగా అందుకు వారు ఎలాగో ఆ అబ్బాయికి మంచి జాబ్ ఉంది కాబట్టి మన దగ్గర పెట్టుకొని వైష్ణవిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారని, హరిబాబు లాంటి మంచి వ్యక్తి దొరకడం కష్టమని వైష్ణవి తల్లి డిసైడ్ అయింది. ఇక హరిబాబు కూడా అదే సమయంలో వైష్ణవి తల్లికి కాల్ చేసి, నేను వైష్ణవిని వదిలి ఉండలేను, మీ ఇంటికి వచ్చేస్తాను, నాకొక దారిని చూపించండి అని రిక్వెస్ట్ చేసుకోగా వైష్ణవి తల్లి ఇమ్మీడియట్గా హరిబాబుని ఇంటికి రప్పించి పెళ్లికి కావలసినన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక అలా ఎప్పుడైతే హరిబాబు ఇంటికి వచ్చాడో అదే సమయంలో వైష్ణవికి ఈ విషయం చెప్పి మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నామని త్వరగా రెడీ అవ్వమనగా వైష్ణవికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అయినా కూడా తన తల్లి ఫోర్స్ చేసి ఆమెను పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేసి వెంకట్రావుపురంలోని టెంపుల్కి తీసుకెళ్లి రాత్రిపూట వీరిద్దరికీ 5-6 కుటుంబ సభ్యుల సమక్షంలో 2025 మే 29న పెళ్లి జరిపించగా వైష్ణవి హరిబాబు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి హరిబాబు ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్తే వైష్ణవి మాత్రం యూట్యూబ్లో వీడియోస్ రీల్స్ చేస్తూ బిజీగా ఉండేది. అప్పుడప్పుడు హరిబాబు కూడా వైష్ణవితో కలిసి వీడియోస్ చేయగా కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో వీరిద్దరూ ఫేమస్ అయిపోయారు. ఇదిలా ఉంటే పెళ్ళయ్యాక 3 నెలలకే వైష్ణవి గర్భం దాల్చడంతో వైష్ణవి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే విషయం హరిబాబు ఇంట్లో చెబితే వారు కూడా హ్యాపీగా తమని యాక్సెప్ట్ చేసి తమకి చెందాల్సిన ఆస్తి వాటా కూడా ఇస్తారని హరిబాబు వైష్ణవి అనుకున్నారు. అలా ఒకసారి హరిబాబు తన భార్యని ఇంటికి తీసుకెళ్లి ఇదే విషయం వారికి చెప్పగా హరిబాబు తల్లి ఆక్రోశానికి గురై ఆ గర్భం నీ వల్ల రాలేదని, తాను చాలామంది మగాళ్లతో వీడియోస్ చేస్తుందని, వారి ద్వారా వచ్చిందని, దానిని నీ తలకి అంటగడుతున్నారని హరిబాబుని తిట్టి ఇద్దరిని అవమానించి అక్కడి నుంచి పంపించడంతో ఈ విషయం తెలిసి వైష్ణవి తల్లి పంచాయతీ పెట్టి కూతుర్ని ఎలాగైనా అత్తగారింటికి పంపించాలని హరిబాబుతో మాట్లాడుతూ మీరు అనుకున్నంత కట్నం ఇవ్వలేం గామని, కొంతవరకు ఇస్తామని, అందుకు 2 నెలల టైం ఇస్తే అరేంజ్ చేస్తామని, అప్పుడు మీ కొడుకు కోడల్ని ఇంటికి రప్పించుకోండి అని చెప్పగా హరిబాబు తల్లి కూడా అందుకు ఒప్పుకుంది. ఇలా అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య యూట్యూబ్ వీడియోస్ రీల్స్కి సంబంధించి తరచూ గొడవలు జరుగుతున్నా హరిబాబు ఎప్పుడూ కాంప్రమైజ్ అవుతూ వైష్ణవిని కూల్ చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ ఆనంద క్షణాలని కూడా పంచుకోవడంతో వీరి అభిమానులు కూడా ఈ జంటకి విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే వైష్ణవి తల్లి చెప్పిన 2 నెలల గడువు పూర్తవ్వగా కట్నం డబ్బులు నగలు ఇవ్వకపోవడంతో హరిబాబు తల్లి హరిబాబుకి కాల్ చేసి వైష్ణవి ద్వారా అడగమని చెప్పగా ఇదే విషయం పైన భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలొచ్చి ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి చాలా కష్టంగా ఉందని, నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావని, అలాంటిది ఎందుకు కట్నం విషయం తీసుకొస్తున్నారని అడగ్గా అందుకు హరిబాబు అదంతా తనకి తెలియదని, మీ అమ్మ చెప్పినంత కట్నం త్వరగా ఇవ్వాలని, నేను అత్తగారింట్లో ఉండలేకపోతున్నానని చెప్పగా మొదట్లో పెద్దలంతా పంచాయతీ పెట్టి భార్యాభర్తలిద్దరికి సర్ది చెప్పినా
హరిబాబు మాత్రం అత్తగారింట్లో ఉండలేక తరచూ గొడవలు చేయడం, అలా మార్చి 16న ఇదే విషయం పైన గొడవలు మొదలై ఒక స్టేజ్లో అవి తారాస్థాయికి వెళ్లడంతో వైష్ణవి మాటలతో ఆక్రోశానికి గురైన హరిబాబు నేరుగా వంటగదిలోకి వెళ్ళి చాకును తీసుకొని తన భార్యకు 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఈ లోకంలో లేకుండా చేసి తెల్లవారే వరకు బాడీ ముందే కూర్చొని ఉన్నాడు. ఇక అలా ఎప్పుడైతే తెల్లవారిందో చుట్టుపక్కల వారికి రాత్రి గట్టిగా అరుపులు వినిపించడంతో ఉదయాన్నే అసలు ఏం జరిగిందో అని తలుపులు కొట్టగా మొదట్లో హరిబాబు నవ్వుతూ ఏం కాలేదని వారిని తర్వాత రమ్మని చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపైన డౌట్ వచ్చి చుట్టుపక్కల వారు వైష్ణవి తల్లి అన్నలకు ఇన్ఫామ్ చేయగా వారు వచ్చేసరికి హరిబాబు తన బైక్ను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఇక కూతుర్ని అలా చూసి భయపడిపోయిన వైష్ణవి తల్లి ఇమ్మీడియట్గా తనని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే వైష్ణవి భూమి మీద లేకుండా పోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులకి గుండె ఆగినంత పనైంది. అలా 19 ఏళ్లు నిండని వైష్ణవికి తన 10 నెలల వైవాహిక జీవితంలో ఇలా జరగడం చాలా దురదృష్టం అనే చెప్పొచ్చు. ఏదేమైనా ఆ దేవుడు వైష్ణవి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఈ ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సరే, ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.